చాలా దిక్కుల్లా వాగులు కాలువలల్లా బుల్డోజర్లు ఇసుక కోసం దోడితే ఇక్కడ మాత్రం నీళ్ల కోసం వాగులు దోడుతున్నారు. రైతన్నల కష్టాలు చూడురు ఎంత ఘోరంగా ఉన్నాయో. పొట్టకచ్చిన వరి పైర్లు కళ్ళ ముందట ఎండిపోతుంటే చూడలేక పచ్చటి పైర్లను కాపాడుకునే దానికి పడరా అని పాటలు పాడుతున్నారు రైతన్నలు. అయ్యో గోసపాడుగాను, ఎంత లోతు తోడినా పంట పండే అని నీళ్లు ఊరుతలేవు. రైతన్న గుండెలో ఎంత బాధ ఉన్నదో గీ అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. పొక్కలు తోడుకొని తోడతాం తోండా కానీ మా పొలాలు పారతలేవు. ఈ పాలేరు వాగు ఒక వారం రోజులు అంక వదిలిపెడితే మేము బతాం, లేకపోతే సచ్చుడు తప్ప వేరే మార్గమే లేదు మాకు. ఇక అంతా నోట్లోకి వచ్చింది, ఊరి మొత్తం ఈంతాంది. ఇప్పుడు ఒక్క సుక్క నీళ్ళు లేకుండా పోతున్నాయి. దయచేసి మాకు నీళ్ళు వదిలిపెడితే మంచిది, లేకపోతే మొత్తం మేము చచ్చినట్టే. ఇక సాగు తప్ప ఏరే దారే లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నోటికాడికి వచ్చిన ముద్ద మట్ల కలిసినట్టే అవుతున్నది మా బతుకులు అంటున్నాడు. 6 ఎకరాల వరి వేసి ఆగమవుతున్నాం అంటున్నాడు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి అనే ఊర్లే రైతన్న బాధలు. అయ్యో రామచంద్ర అన్నట్టు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క వారం రోజులు పాలేరు వాగులకు నీళ్లు వదిలిపెడితే మేము గడ్డకు పడతామని సర్కారును కోరుతున్నారు. జేసీబీలు పెట్టి వాగులు ఎంత తోడినా నీళ్లు సరిపోవు. అంటే ఒక్క తడి సగం పొలానికి సరిపోతాయి కావచ్చు నీళ్లు. కానీ తర్వాత ఎట్లా మా పరిస్థితి అని చేతులు ఎత్తి మొక్కుతున్నారు. మరి ఇటు సర్కారు అటు ఆఫీసర్లు ఎందుకు నీళ్లు వదిలిపెడతలేరో, వదిలిపెట్టడానికి పైన నీళ్లు ఉన్నాయో లేవో తెలియదు కానీ రైతన్నలు అరిగోసపడుతున్నారు. 6 గాలం వరి పొలం చుట్టూ తిరుగుతున్నారు. కళ్ళ ముందట పంట ఎండిపోతుంటే గుండెలు బాదుకుంటున్నారు. మరి మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుకుంటున్న సర్కారు వీళ్లకు నీళ్లు ఎందుకు ఇస్తలేదో, ఎందుకు రైతన్నలను గోసపెట్టుకుంటున్నదో అని అంటున్నారు వీళ్ళ బాధ చూసిన జనాలు.